హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను చాలా టేస్టీగా ఉండే మటన్ కీమా ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా స్లిట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నాను. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఉడికించడానికి సపరేట్గా వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. మనం కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ ఉంటుంది, దాంతోనే ఉడికిపోతుంది. ఒక 15 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారానికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొద్దిగా కారం వేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కావాలంటే తగ్గించి వేసుకోండి. తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం ఇలా పైకి బాగా తేలింది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చివర్లో మీరు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర లాస్ట్లో వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత మీరు వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా మటన్ కీమా ఫ్రై ఎలా తయారు చేశానో. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.